డీటెయిల్స్ చూద్దాం. మృతదేహానికి చికిత్స చేసిన ఘటన నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. నవీపేట పరిధిలోని నారాయణ అనే వ్యక్తి గుండె నొప్పితో వారం క్రితం ఆసుపత్రిలో చేరారు. అయితే పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని ఆపరేషన్ చేయాలని ఆసుపత్రి సిబ్బంది 80,000 వసూలు చేశారు. అనంతరం ఆపరేషన్ విజయవంతమైందని కుటుంబ సభ్యులకు తెలిపిన ఆసుపత్రి యాజమాన్యం పేషెంట్కు రక్తం లేదని రక్తం ఎక్కించాలని మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన నారాయణ కుటుంబ సభ్యులు పేషెంట్ను చూడాలని పట్టుబట్టడంతో అసలు విషయం బయటపడింది. మృతదేహానికి చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రి ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిజామాబాద్లోని ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. మృతి చెందినటువంటి వ్యక్తికి వైద్యం చేయాలంటూ కూడా డబ్బులు వసూలు చేసిన ఘటనకు సంబంధించి ఈ నిర్వాకంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమలయ్య అందిస్తారు. రాజమలయ్య, చెప్పండి. చందు, నిజామాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసిందని చెప్పొచ్చు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మాత్రం నిండు ప్రాణానికి బలి ఉందని చెప్పాలి. నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనం చిరంజీవి నటించినటువంటి ఠాగూర్ సినిమా అయితే మనకు గుర్తుకొస్తుంది. చనిపోయిన రోగికి వైద్యం చేస్తున్నామంటూ పూర్తిస్థాయిలో మృతుని కుటుంబీకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అందిన కాడికైతే వైద్యులు దండుతున్నటువంటి పరిస్థితి మనకు బట్టబయలైనటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందినటువంటి పిట్ట నారాయణ అనేటటువంటి యువకుడు గుండె నొప్పి నుంచి గత వారం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లమ్మకుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే చికిత్స నిమిత్తం అక్కడ జాయిన్ కావడం జరిగింది. వారం రోజుల క్రితం ఆ నారాయణ అనే వ్యక్తి జాయిన్ కావడంతో గత 5 నుంచి 6 రోజుల పాటు చికిత్సను అందిస్తూ వస్తున్నటువంటి వైద్యులు మాత్రం పూర్తి స్థాయిలో నారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది, క్రిటికల్ కేర్ కు తరలించాలని పరిస్థితి మాత్రం విషమించినటువంటి నేపథ్యంలో మరో 80,000 రూపాయలు చెల్లించినట్లయితే కనుక పూర్తి స్థాయి వైద్యం అందిస్తామని కూడా కుటుంబీకులకు తెలపడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ కార్డుపై కూడా పూర్తి స్థాయిలో మరో 80,000 కట్టాలనేటటువంటి వాదనతో వైద్యులు పూర్తి స్థాయిలో అక్కడ మృతుని యొక్క కుటుంబీకులకు చెప్పడం జరిగింది. దీంతో హుటాహుటిన అతని వైద్య పరీక్షల నిమిత్తం 80,000 రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. అనంతరం రోగిని ఆపరేషన్ తీసుకెళ్లి మరి పూర్తి స్థాయిలో ఆపరేషన్ విజయవంతమైందంటూ కూడా పూర్తి స్థాయిలో మృతుని యొక్క కుటుంబీకులను పూర్తి స్థాయిలో వైద్యులు నమ్మించడం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తూ కుటుంబీకులు పూర్తి స్థాయిలో నారాయణను చూపించాలంటే మేము అతనికి వెళ్ళి మేము చూస్తామంటూ కూడా కొంత ఒత్తిడిగా తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వైద్యులు కొంత నిరాకరించాలని చెప్పొచ్చు. నిరాకరించినటువంటి నేపథ్యంలో అక్కడ నారాయణ ఎవరైతే కుటుంబీకుల కొంత అనుమానం వచ్చింది. అనుమానంతో మరింత ఒత్తిడి తీసుకురావడంతో పూర్తి స్థాయిలో అక్కడ వైద్యం చేసినటువంటి వైద్యులు ఇక్కడ ఆసుపత్రి సిబ్బంది కొంత అడ్డుతగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తూ ముందుకు సాగారు. ఇదే క్రమంలో అక్కడ ఆపరేషన్ వార్డుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ విగత జీవ పడినటువంటి నారాయణ చూసి బోర్న విలపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి వైద్యులకు కూడా నిలదీసినటువంటి నేపథ్యంలో నారాయణ కొంచెం స్పృహ తప్పి పడిపోయాడు, రక్తం ఎక్కిస్తే కనుక స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వైద్యులు తెలపడం జరిగింది. ఇదే క్రమంలోనే ఆరోగ్యశ్రీతో పాటు 80,000తో పాటు మరికొంత డబ్బు చెల్లించాలని కూడా చేయడం జరిగింది. దీంతో లబోదీపం అంటూ బాధితులు పూర్తి స్థాయిలో ఆసుపత్రి ఆవరణలో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. పోలీసులు కొంత ఈ విషయానికి సంబంధించి కొంత నిర్లక్ష్యం వహించిన వాదనలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తమ నారాయణ చనిపోయేందుకు కూడా కుటుంబీకులు పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరు విలిపించినటువంటి పరిస్థితి ఉంది. చందు, రైట్ రాజమలయ్య, థ్యాంక్ యూ.